ఒక తండ్రికి 7 కొడుకులు ఉండేవారు. ఆ 7 కొడుకులు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉండేవారు. తండ్రి అన్ని విధాలా ప్రయత్నం చేసి చూశాడు. కొడుకులకు సర్ది చెప్పి, బుద్ధి చెప్పి, తిట్టి, కొట్టి, మందలించి, బుజ్జగించి, శిక్షలు విధించి అన్ని చేశాడు. కానీ పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆపలేదు. ఒక రోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధపడ్డాడు. కొడుకులను పిలిచి తలో కర్ర ముక్కను తీసుకురమ్మని చెప్పాడు. 7 కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి కట్టలా చేయమన్నాడు. కొడుకులు కర్రల కట్టను తయారు చేశారు. తండ్రి ఒక్కొక్క కొడుకును ముందుకు పిలిచి ఆ కట్టను విరగొట్టమని ఆదేశించాడు. వంతులుగా ఆ 7 కట్టను విరగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరూ విరగొట్టలేకపోయారు. ఇప్పుడు తండ్రి కర్రలను విడదీసి తలొక కర్ర తీసుకోమన్నాడు. అలా చేశాక ఎవరి కర్రను వారిని విరగొట్టమన్నాడు. సునాయాసంగా విరగొట్టేశారు. అప్పుడు తండ్రి జీవితాంతం గుర్తుండిపోయే ఈ మాట చెప్పారు. ఈ కట్టలా మీరు కలిసి ఉంటే బలంగా ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ విడివిడిగా ఈ కర్రలా ఉంటే మటుకు మీకు ఏ బలమూ ఉండదు అని. ఇలాంటి మరిన్ని థియేటర్ కథల కోసం సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్.